మేము ఒక 3 days 4 days నుంచి వీడియోస్ కూడా కొట్టట్లేదు. కొంచెం ఒక పర్సన్ నాకు నచ్చలేదు. ఆ పర్సన్తో నేను మాట్లాడడం బంద్ చేస్తా. ఇక్కడ నుంచి నా లైఫ్లో నుంచి తీసేస్తా. ఆ పర్సన్ నాకు అవసరం లేదు. ఇంకొకసారి నాకు దాని మొహం కూడా చూడాలని లేదు నా లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ముగ్గురం అమ్మాయిలం ఉండే కదా, అందులో నుంచి ఒక పర్సన్ని కట్ చేసేస్తున్నా. ఈమె ఇష్టం, ఈమె మాట్లాడితే నేను కూడా మాట్లాడినా. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే డెడికేషన్ లేని వాళ్ళతో నేను తిరగాలనుకోవట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. ఏదో ఒక సఫర్ అవుతున్నా వల్ల అవ్వట్లేదు, నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు తట్టుకోలేకపోతున్నా, రావే అందరితో టైం స్పెండ్ చేయవే, కలిసి ఉంటేనే కదా అంటే లేదు అది నేను నా వల్ల అవ్వట్లేదు అని చెప్తూ. కానీ దాంట్లో నుంచి ఓవర్కమ్ బయటికి రావాలి అంటే ఆమె ఫస్ట్ స్టాండ్ తీసుకొని ఆమె బయటికి వచ్చి నిల్చోవాలి కదా. నిల్చోదు. ఏమన్నా అంటే మందు తాగడం ఒకటే లైఫ్ ఆంబిషన్, నా ఉద్యమం. ఆ తాగి చచ్చిపోయి లివర్ ఖరాబ్ అయ్యి అన్ని ఖరాబ్ అయ్యి నేను చచ్చిపోయినా సరే అంటుంది. నేను లేవలేదని చెప్పి అన్న వాళ్ళు కూడా పోలేరు. నేను లేచిన తర్వాత మేము అందరం కలిసి వెళ్ళి అన్నతో టైం స్పెండ్ చేసినాం. అలాంటి పర్సన్ అక్కడికైనా రావాలి కదా, అన్ననే అవుతాడు కదా, అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా మనం కూడా. లేదు నేను పడుకున్నా, నేను నెత్తిని వస్తుంది అంటే ఇవేనా ఇంకా లైఫ్ అంతా? అందరికి ఉంటాయి భయ్ కష్టాలు. సనక్క అని చెప్పి ప్లీజ్ నాకు కామెంట్లు చెయ్యకండి. ఆ పిల్ల గురించి నాకు మెసేజ్ చేయకండి. నేను లైట్ తీసుకున్న ఆమెని, నాకు అవసరం కూడా లేదు. వద్దు, మేమిద్దరం వేరే కంటెంట్లు వేసుకుంటాం. మాకు రోహిత్ గారు ఉన్నాడు, సపరేట్గా మేము చేస్తాం. నీకు రిషి సపోర్ట్ ఉంటా అని మాట ఇచ్చిండు, వాడు ఉంటాడేమో మేబీ, కానీ మేము ఉండాలనుకోవట్లేదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు కూడా చూస్తున్నారు, మేము ఒక 3 days 4 days నుంచి వీడియోస్ కూడా కొట్టట్లేదు. కొంచెం ఒక పర్సన్ నాకు నచ్చలేదు. ఆ పర్సన్తో నేను మాట్లాడడం బంద్ చేస్తా. ఇక్కడ నుంచి నా లైఫ్లో నుంచి తీసేస్తా. ఆ పర్సన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒక ఫోకస్ ఉండాలి ఒక దాని మీద. వీడియోస్ చేసుకుందాం, లైఫ్ సెట్ చేసుకుందాం అని ఉండదు, కానీ ఎప్పుడు ఎడ తిరుగుదామా, ఏం చేద్దామా, ఇంట్లో పడుకుందామా, తెల్లారి వరకు తాగుదామా అనే ఉంటుంది. నేను కూడా అవే పనులు చేస్తాను కదా, నేను కూడా తాగుతా, ఒప్పుకుంటా. కానీ నేను దానిలో బిహేవ్ చెయ్యను. నాకు వీడియోస్ అంటే టైం టు టైం నేను వీడియోస్ ఉంటా, ప్రమోషన్స్ ఉంటే ప్రమోషన్స్కి టైం టు టైం అన్నీ చేసుకుంటా. ఆమె అట్లా కాదు. ఇంకొకసారి నాకు దాని మొహం కూడా చూడాలని లేదు నా లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ముగ్గురం అమ్మాయిలం ఉండే కదా, అందులో నుంచి ఒక పర్సన్ని కట్ చేసేస్తున్నా. ఈమె ఇష్టం, ఈమె మాట్లాడితే నేను కూడా మాట్లాడినా. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే డెడికేషన్ లేని వాళ్ళతో నేను తిరగాలనుకోవట్లేదు. అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది. విజయవాడ వెళ్ళి తీసుకొచ్చిన, నేను పేరు చెప్పట్లేదు, మీకు ఆల్మోస్ట్ అర్థం అయిపోతుంది. విజయవాడ అక్కడికి వెళ్ళినాక కూడా బతిమలాడి తీసుకొచ్చిన, రాపోదాం అని. ఆడ వీడియో కొట్టలేదు. వీడికి వచ్చినాక ఇక్కడికి వచ్చి కమ్సేకం అది 20 days అయిపోతుంది. ఏమన్నా నాకు విరక్తి పుట్టేసింది. ఇప్పుడు సనాకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత హెడేక్ ఉన్నాయి, ఎంత ఉన్నా యూట్యూబ్ మీదే వర్క్ కాబట్టి యూట్యూబ్ ఖచ్చితంగా చేసి దాని తర్వాత పని పెట్టుకుంటాను. నేను సనా మీద కూడా ఊరుకూరికనే సీరియస్ అవుతా. రిషి కూడా ఇప్పుడు రిషి మమ్మల్ని నమ్మి మాకు తోడుండి సపోర్ట్ ఉన్నప్పుడు మేము అదాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. ఏదో ఒక సఫర్ అవుతున్నా వల్ల అవ్వట్లేదు, నాకు హెడేక్ వస్తుంది, నాకు తట్టుకోలేకపోతున్నా, రావే అందరితో టైం స్పెండ్ చేయవే, కలిసి ఉంటేనే కదా అంటే లేదు అది నేను నా వల్ల అవ్వట్లేదు అని చెప్తూ. ఎవరికి నాకయింది బ్రేకప్. నేను ఏడుస్తాను, నేను తిరుగుతా. ఎందుకు ఇంతకు ముందు కూడా నేను మస్తు బాధపడ్డా, ఏదో చూసి నాకు ట్యాగ్ వస్తుంది. మేము రిషి పర్మిషన్ లేకుండా డైరెక్ట్ వీడియో కొట్టేస్తాం. అది కూడా చేసి నేను కూడా బాధపడుతున్నా. అరే బాయ్ వీడియోలు కొట్టుకొని పైసలు సంపాదించుకుందాం, మంచిగా ఉందాం, లైఫ్లో సెటిల్ అవుదాం, అమ్మ నాన్నని చూసుకుందాం అని లేదు. నాకు బాగాలేదు, నేను రాను, అంత దూరం నేను ఎండలో రాలేను, నాకు ర్యాషెస్ వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని మాట్లాడుతుంది. ఏమనంటే సరే మేము వస్తాం, మేము వస్తాం కొడదామా అంటే లేవ్వదు, ఫోన్ లిఫ్ట్ చేయదు. 3, 5 అవుతుంది గైస్. 5 గంటల వరకు పడుకుంటారు ఎవరైనా? 5 అవుతుంది ఇప్పుడు.
కాల్ అయినా రిటర్న్ కాల్ అయినా చేయాలి కదా. నిన్న కూడా కాల్ చేసిన, నిన్న మేము పార్టీకి వెళ్ళినాం అందరం, నిన్న కూడా కాల్ చేసిన రావే అని చెప్పి, రాలేదు. సరే లైట్ తీసుకున్నాం. వీడియోస్కి ఈరోజు రావే అని చెప్పినాం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. గ్రూప్లో మెసేజెస్ చూస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. అలాంటి పర్సన్ మనకి ఎందుకు మోనిక? మనం వీడియోలు కొట్టుకొని మనం మంచిగా ఉందాం అంతే. నేను దాని లైఫ్ గురించి ఎంత ఆలోచిస్తాను. మొన్న కూడా ఎంత దగ్గరుండి వీడియో కొట్టి మళ్ళీ వీడియో డిలీట్ అయిపోతే వెంటనే మళ్ళీ వీడియో కొట్టనేమా లేదా దాని ఛానల్కి మేము. మాకేంటంటే ప్రాబ్లం అవుతుంది, దానికి ఎంతసార్లు చెప్పినా మాకు చెప్పాలని లేదు, బాధ అనిపిస్తుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా ఒక పర్సన్కి సఫర్ అవుతుంది, మేము ఒప్పుకుంటాం. బాధపడుతుంది, తీసుకోలేకపోతుంది, నేట్లో నిద్ర పోవట్లేదు, మేము ఒప్పుకుంటాం. కానీ దాంట్లో నుంచి ఓవర్కమ్ బయటికి రావాలి అంటే ఆమె ఫస్ట్ స్టాండ్ తీసుకొని ఆమె బయటికి వచ్చి నిల్చోవాలి కదా. నిల్చోదు. ఏమన్నా అంటే మందు తాగడం ఒకటే లైఫ్ ఆంబిషన్, నా ఉద్యమం. ఆ తాగి చచ్చిపోయి లివర్ ఖరాబ్ అయ్యి అన్ని ఖరాబ్ అయ్యి నేను చచ్చిపోయినా సరే అంటుంది. కానీ అది మాత్రం మర్చిపోలేకపోతుందంట. ఆ పెయిన్ ఆ పిల్ల సఫర్ అవుతుంది, నేను ఒప్పుకుంటా. ఆ పిల్ల తీసుకోలేకపోతుంది. ప్రతి దానికి ఎక్కెక్కి ఏడుస్తుంది, ఎక్కెక్కి ఇది చేస్తుంది, ఆ చక్కెర వచ్చి పడిపోతుంది. మా భయం ఏంటంటే ఇట్లనే మేము వదిలేస్తే కూడా ఆ పిల్లకి ఏమన్నా కారణం అయితే మేము లైఫ్ టైం రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. మేము అదే సఫర్ అవుతున్నాం. ఎందుకే ఇలా అయిపోతున్నాం, ఎందుకే ఇలా అయిపోతున్నాం. వద్దాక నాకు ఈ రోజు నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేరు, నాకు ఇంకో ఫ్రెండ్స్ కూడా అవసరం లేదు. నేను ఎవరిని నమ్మాలనుకోవట్లేదు, ఎవరికి సపోర్ట్ కూర్చొని మాట్లాడామని కూడా యాక్చువల్గా వీడియో ఇది కూర్చొని పెట్టి ఆ పిల్లకి లాస్ట్ టైం ఫైనల్ నువ్వు మాతో మాట్లాడాలా వద్దా, అట్లా కూడా ఆ పిల్ల అటెండ్ చేస్తలేదు, రావట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. రిషి ఎట్లా అంటే ఒకసారి ఛాన్స్ ఇస్తాడు, ఒకవేళ అది మేము నిల్చోపెట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టించుకోడు. అంటే వాడు మీకు ఫోకస్ లేనప్పుడు మీరు అవసరమా నాకు, మీకోసం నేను అన్ని జస్ట్ భువన్న ఆఫీస్కి నేను లేట్ లేచినా అని చెప్పి, నేను లేవలేదని చెప్పి అన్న వాళ్ళు కూడా పోలేరు. నేను లేచిన తర్వాత మేము అందరం కలిసి వెళ్ళి అన్నతో టైం స్పెండ్ చేసినాం. అలాంటి పర్సన్ అక్కడికైనా రావాలి కదా, అన్ననే అవుతాడు కదా, అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా. మనం కూడా లేదు, నేను పడుకున్నా, నేను నెత్తిని వస్తుంది అంటే ఇవేనా ఇంకా లైఫ్ అంతా? అందరికి ఉంటాయి భయ్ కష్టాలు. ఎవరికి లేవని బ్రేకప్ అంటే బ్రేకప్. నాకైతే నిజంగా దాని మీద ఒంట్లో అసలు నేను దాన్ని ఎట్లా చూసుకునేదాన్ని అంటే, దానికి వీడియోస్ అయినా ఏదైనా పైసల పరంగా నేను ఎప్పుడు ఉండలేను దానికి, ఎందుకంటే నా దగ్గర గతి ఉండవు కాబట్టి. దానికి ఏదైతే అది అన్నీ చేసి పెడతాను నేను. అలాంటిది జస్ట్ వచ్చి ఒక్కరోజు వారంలో 2 days వచ్చినా సరే ఒక్క రోజులో 3 వీడియోస్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. లేదు నేను రాను అది ఇది అనమాట. మేము ఇక్కడికి వచ్చినప్పుడు రిషి కూడా ఒక రోజు ముందే కంటెంట్ ఆలోచించాలంటే మేము ఒక రోజు కంటెంట్ ముందే ఆలోచించుకుంటున్నాం. నేను సన ముందే ఆలోచిస్తున్నాం. నేనైతే 3 రోజులు అయితే వీడియో అప్లోడ్, ఇది 4వ రోజు, ఈరోజు అప్లోడ్ అవుతుందేమో మేబీ. అప్పటి నుండి నేను ఇప్పుడు కంటెంట్ దొరకట్లేదు, మనుషులు లేరని నేను వీడియోలు కొట్టడం వల్ల. లేకపోతే నేను సన ఏదైనా కొట్టేస్తాం, మాకేముండదు, కొట్టేస్తాను అక్క అని చెప్పి. ప్లీజ్ నాకు కామెంట్లు చెయ్యకండి, ఆ పిల్ల గురించి నాకు మెసేజ్ చేయకండి. నేను లైట్ తీసుకున్న అమ్మాయిని, నాకు అవసరం కూడా లేదు. నా బర్త్డే కూడా వస్తుంది, ఆ మూమెంట్లోనే ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను దాని దగ్గర నుంచి. ఇంకా లైట్ ఇంకా నాకు అవసరమే లేదు. అది పండు నువ్వు ఈ వీడియోస్ ఫీల్ అయితే మేము ఫీల్ అయితే ఎవరికి ఏం ఫరక్ పడదు. పండు వచ్చి చేసుకో, నీకు అంత కావాలంటే. పండు అంటే మాట్లాడాలని మాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు నువ్వు ఒకవేళ ఈ వీడియో చూసి మా దగ్గరకు వచ్చినా సరే నువ్వు నా దగ్గరికి రాకు. నేను నిజంగా చాలా కోపంగా ఉన్నా నీ మీద. అసలు నీ లైఫ్ కోసమే చెప్తున్నాం, కానీ నువ్వు మమ్మల్ని తక్కువ చేస్తున్నావు అంటే నా కోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు, వీళ్ళ కోసం నేను ఉండాలని నువ్వు ఉండలేకపోతున్నావు. అది నచ్చట్లేదు. డైసీ డోరా ఉందన్న, సరే డైసీ డోరాని కూడా తీసుకొని రిషి ఎప్పుడు ఇక్కడికి తీసుకురా, ఇక్కడ పెట్టు, 2 రూములు ఖాళీగా ఉన్నాయి, అలా వేసేయి, ఒక 2 రోజులు ఉండి వీడియోలు కొట్టుకొని పోయినప్పుడు అలా ఆ సఫర్ అవుతుంది, చాలా పెయిన్ తీసుకుంటుంది. ఆ పిల్ల తీసుకోలేకపోతుంది బ్రేకప్ ని. ఆ పిల్ల వల్ల ఒకటైంది, ఇప్పుడు 2వది అయ్యేసరికి ఆ పిల్ల చాలా డల్ అయిపోతుంది. నేను డల్ అయిపోయి నేను సూసైడ్ చేసుకున్నాక బిహేవ్ చేసిన బ్రేకప్ అయింది. తప్పుగా అనుకోకు, మాకు అనిపించింది, మేము చెప్పేస్తున్నాం. సారీ. ఏదన్నా ఎందుకు సారీ చెప్తున్నాం మోనిక? దాని తప్పు పెట్టుకొని నీకు అంత దాన్ని సపోర్ట్ చేయాలని ఉంటే వీడియోలు కొట్టుకుంటారు. పండు నీకు చెప్పేది ఇదే, ఇంకా ఇష్టం వేసుకో, మాతో వద్దు. మేమిద్దరం వేరే కంటెంట్లు వేసుకుంటాం. మాకు రోహిత్ గారు ఉన్నాడు, సపరేట్గా మేము చేస్తాం. నీకు రిషి సపోర్ట్ ఉంటా అని మాట ఇచ్చిండు, వాడు ఉంటాడేమో మేబీ, కానీ మేము ఉండాలనుకోవట్లేదు. అంటిల్ దాని వీడియో నచ్చినట్టయితే అనగాను సారీ. మిమ్మల్ని
పబ్లిక్ ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే మీరేనా అర్థం మళ్ళీ చేసుకోండి. మీరు ఇన్ని రోజులు పండగను వాడుకున్నారు, అది వాడుకోలేం మేము ఎవరిని కామెంట్స్ పెడతారు, పెట్టుకోండి. ఎందుకంటే పండగ కరెక్ట్ టైంకి లేవదు, పండగ కరెక్ట్ టైంకి షూట్స్కి రాదు, పండగకి డెడికేషన్ లేదు అంటూ అంటే బ్రేకప్ అయింది, అదైంది ఇదైంది అని చెప్పి ఆ పిల్ల అట్లానే బిహేవ్ చేస్తుంది. అలాంటి మాకు ఇష్టం లేదు అలాంటి పర్సన్. ఎందుకంటే మేము షూట్స్ అంటే షూట్స్ అన్నట్టు రెడీ ఉండాలి, వీడియోస్ కొట్టుకోవాలి, అలాంటి ఎనర్జీ ఉన్న వాళ్ళే మాకు కావాలి. ఆ పిల్ల మాకు సెట్ కాదు. గమ్మున విజయవాడ వెళ్ళిపోతే చాలా బెస్ట్ నా మైండ్లో. విజయవాడ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడాలి. సో గైస్ బాయ్.